బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. A1 జనార్దన్ రావు అండ్కో లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీళ్లంతా ఎక్సైజ్ అధికారుల కళ్లగప్పి భారీ ఎత్తున బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. జనార్దన్ రావు భాగస్వామ్యం ఉన్న అన్ని బార్లలో ఈ నకిలీ మద్యం సప్లై చేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో తాజాగా 7 పార్ట్నర్స్ వ్యవహారం బయటపడింది. వీరు E7 పేరుతో బార్ నడుపుతున్నారు. తుంగల సుధాకర్రావు, చింతమనేని కృష్ణమోహన్, పూర్ణచంద్రరావు, బొర్రా కిరణ్, సుభాభారతి ఈ లిక్కర్ దందాలో భాగస్వాములు. అవనిగడ్డలో సూర్యతేజ బార్ పేరుతో తుంగల సుధాకర్రావు లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు. ఇక నకిలీ మద్యం కేసులో కొండపల్లి బార్ ఓనర్ బొర్రా కిరణ్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ బొర్రా కిరణ్ ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ కేసులో భాగస్వాములందరూ కీ రోల్ పోషించారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు శ్రీనివాస వైన్స్, కొండపల్లి బార్, అవనిగడ్డలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఇంకా మరికొన్ని చోట్లయితే ప్రస్తుతం అయితే ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే జనార్దన్ రావుకు సంబంధించి కూడా కొన్ని బార్లలో నకిలీ మద్యాన్ని అయితే సరఫరా చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం సరఫరా చేశారు, ఓవరాల్ గా ఇంకా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? తగిలా మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో రోజు రోజుకు ఒక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఈ పేర్లు తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాజాగా హైదరాబాద్ కేబీహెచ్పీలో E7 పేరుతో ఒక బార్ నిర్వహిస్తున్నారు. దీంట్లో 7 పార్ట్నర్ ఉన్న ఈ 7 పార్ట్నర్స్ కూడా గోవా కేంద్రంగా కూడా కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే నిన్న పొందుపరిచిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొండపల్లి గ్రామం, కొండపల్లి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ పేరును ఇన్వాల్వ్ చేస్తూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో అవనిగడ్డకు సంబంధించి సూర్యతేజ వైన్స్ కావచ్చు, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి పలు వైన్స్ కావచ్చు, విజయవాడ సిటీలో ఉన్న శ్రీనివాస వైన్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు హైదరాబాద్ కేంద్రంగా కూడా పలు కార్యకలాపాలు నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో మొత్తంగా 7 నిందితులు కీలకమైన భాగస్వాములుగా ఉన్నారు. 7 మనం చూసుకుంటే కనుక E7లో పార్ట్నర్స్గా ఉన్నారు తుంగల సుధాకర్, చింతమనేని కృష్ణమోహన్, పూర్ణచంద్రరావు, బొల్లా కిరణ్, శుభభారతి. ఈ శుభభారతి అనే ఆమెకు సంబంధించి కూడా ఏదైతే జనార్దన్కి సంబంధించి కూడా చెల్లెలు అవుతుందో, అలాగే షరీఫ్ హైదరాబాద్, వీరంతా కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కీలకంగా వ్యక్తులుగా భావించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు ఒక్కొక్కరుగా, ఒకరు హైదరాబాదులో, ఒకరు విజయవాడలో, ఒకరు కొండపల్లిలో, మరొకరు అవనిగడ్డలో ఇట్లా రకరకాలకు సంబంధించిన కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. నకిలీ లిక్కర్ని గత 3 సంవత్సరాలుగా ఆయా బార్లలో కొనసాగిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఈ మద్యం అమ్మి వారి ప్రాణాలను కోల్పోవడంతో పాటు వారు అనారోగ్య సమస్యలుగా భావించేందుకు కూడా కీలకమైన పాత్ర పోషించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దివిసీమకు సంబంధించి కూడా అవనిగడ్డ సూర్యతేజ వైన్స్కి సంబంధించి కూడా గత కొంతకాలంగా రెగ్యులర్గా కూడా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో సుధాకర్ రావు అనే భాగస్వామి ఉన్నారు. ఆయనకి సంబంధించి కూడా గత 4 సందర్భాలు, అంటే ఈ వారం రోజుల కాలంగా 4 సార్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సూర్యతేజ వైన్స్లో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడా కూడా స్టాక్ అయితే లభించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ములకల చెరువు లిక్కర్కి వ్యవహారం బయటకు వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఎవరైతే అమ్ముతున్నారో వారంతా కూడా వెంటనే అప్రమత్తమైన పరిస్థితి కనిపించింది. కాకపోతే వీళ్ళు ఎక్కడైతే దాచిపెట్టి డంపులు ఏర్పాటు చేశారో ఆ డంపులను మాత్రం తప్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు శ్రీనివాస వైన్స్ కావచ్చు, కొండపల్లికి సంబంధించిన కొండపల్లి బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు, అవనిగడ్డ సూర్యతేజ వైన్స్కి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కానీ తనిఖీలు ఇప్పటికీ 2-3 సార్లు చేసినా కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు కానీ నకిలీ మద్యం కానీ దొరకలేదు. కానీ తయారు చేసి విక్రయాలు చేసే సమయంలో ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు గప్చుప్గా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో కొన్ని పేర్లు అదనంగా యాడ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఎల్లుండిలో జనార్దన్ రావుని కస్టడీకి తీసుకోవాలని చెప్పి ఎక్సైజ్ శాఖ పోలీసులు భావిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటే మరికొన్ని కీలకమైన పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం వ్యవహారంలో
తన పేరు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి ఆయన విశాఖపట్నంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఖచ్చితంగా ఆయన పాత్ర ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి ఈ కేసులో ఇంకా రోజు రోజుకి ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రధారులు వెలుగులోకి వస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అఖిల, శివ, అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో రాజకీయ నేతలు కూడా కీ రోల్ పోషించినట్టయితే అర్థమవుతుంది ఇప్పటి వరకు కూడా. అయితే మరికొన్ని చోట్ల అయితే తనిఖీలు జరుగుతున్నాయి. మరి ఈ తనిఖీలో ఇప్పటి వరకు ఏమైనా నకిలీ మద్యం ఏమైనా బయటపడిందా? అలాగే ఇంకా ఎక్కడైనా ఈ తనిఖీలు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా చాలా చోట్ల దాదాపుగా 30 నుంచి 45 చోట్ల గత 4-5 రోజుల కాలంగా రోజు మార్చి రోజు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా నకిలీ మద్యం దొరికిన పరిస్థితి కనిపించలేదు. ఎక్కడైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడో ఆయనకి పార్ట్నర్షిప్గా ఉండి ఆయనతో భాగస్వామ్యం ఏర్పరచుకొని ఆయనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారందరూ ఐడెంటిఫికేషన్ చేసి మొన్న వచ్చిన బార్ లైసెన్స్ టెండర్ల విషయంలో కావచ్చు, లిక్కర్ షాపులకు సంబంధించి కావచ్చు, అద్దేపల్లి జనార్దన్కి వచ్చిన షాపులు ఆయన కొన్ని షాపులు లీజుకు తీసుకున్నారు. ఆ షాపులు అన్నింటిలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే 2-3 సార్లు సోదాలు నిర్వహించారు. ఎక్కడా కూడా సింగిల్ బాటిల్ కూడా దొరికిన దాఖలాలు. కేవలం వీరు ఎప్పుడైతే ములకల చెరువులో నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిందో వెంటనే ఇబ్రహీంపట్నంలో డంపు దొరకడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎవరైతే ఈ నకిలీ మద్యం విక్రయిస్తున్న షాపులు ఉండొచ్చు, అవనిగడ్డకు సంబంధించి సూర్యతేజ వైన్స్ కావచ్చు, లేకపోతే కొండపల్లి కావచ్చు, లేకపోతే విజయవాడలో శ్రీనివాస వైన్స్ కావచ్చు, లేకపోతే జగ్గేపేట కావచ్చు, నందిగామలో కావచ్చు, చాలా చోట్ల అద్దేపల్లి జనార్దన్ రావుకు సత్సంబంధాలు ఉన్న షాపులో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 2 ఘటనలు వెలుగులాగటం వెంటనే అప్రమత్తమైన షాపు నిర్వాహకులు ఈ నకిలీ మద్యాన్ని కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఎక్కడికి తరలించారు, ఎక్కడ దీన్ని డంప్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఆయా పరిధిలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చి ఒకవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు, మరొక వైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో అక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి ఖచ్చితంగా ఎక్కడైతే వారి షాపులో దొరకపోయినా కానీ ఎక్కడో చోట డంపు చేస్తుంటారనేది ఎక్సైజ్ శాఖ అధికారుల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఆ డంపు చేసిన ప్రాంతాన్ని శోధించే పనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఉన్నారు. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే నకిలీ మద్యం కేసులో రోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయని చెప్పాలి. అయితే జనార్దన్ రావుకి సంబంధించి అతను పార్ట్నర్స్గా ఉన్న అన్ని బార్లలో కూడా నకిలీ మద్యం సరఫరా అయినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే తేల్చారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరి ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎక్కడెక్కడ నకిలీ మద్యం ఇంకా సరఫరా చేశారన్న పేర్లు వినిపిస్తాయనేది కూడా వేచి చూడాలి.